బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు. 2023-24కి ప్రధానమంత్రి రేసులో మోడీకి ధీటుగా నువ్వానేనా అని ఇండీ బ్లాక్ కూటమి తరపున నిలబడ్డ నాయకుడు. తర్వాత కాలక్రమేణా ఆ పార్టీలో ఆయన రాజ్యసభకు వెళ్ళిపోవడం, బీజేపీ నుంచి ముఖ్యమంత్రి రావడం జరిగిపోయాయి. ఇక మరొక ముఖ్యమైన పార్టీ బీహార్లో జేడీయూ, ప్రస్తుతం రాజకీయ మనుగడ కోసం పోరాడుతున్న పార్టీ. మమతా బెనర్జీ స్టాల్వార్ట్ పొలిటీషియన్, భారతదేశ రాజకీయాల్లో 3 సార్లు ప్రభుత్వంలో ఉండి 4వసారి అధికారంలోకి వచ్చి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి చక్రం తిప్పుదాము ప్రధాని పదవిపైన కన్నేసిన నాయకురాలు. నేడు తన పార్టీని తానే కాపాడుకోవడానికి శ్రమిస్తోన్న నాయకురాలు. ఎందుకంటే తన పార్టీని లాగేసుకున్నారు. 64 మంది ఎమ్మెల్యేలు పార్టీ తమదే అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. 20 మంది ఎంపీలు వెళ్ళిపోయి అసలు ఊరు పేరు లేని పార్టీలో మెర్జ్ అయిపోయారు. బెంగాల్లో ఇప్పుడు అది అతిపెద్ద రాజకీయ పార్టీ పొలిటికల్గా. ఇప్పటివరకు మొన్నటి వరకు ఎవరికి తెలియంది. ఒకవైపు నితీష్ కుమారు, మరోవైపు మమతా బెనర్జీ, వీళ్ళిద్దరూ కూడా ఒక దశలో ప్రధానమంత్రి మోడీతో ఢీ అంటే ఢీ అని రాజకీయాలు చేసిన వాళ్లే. ఇక ఇటు దక్షిణ భారతదేశంలో స్టాలిన్, డిఎంకే పార్టీ అధినేత కరుణానిధి రాజకీయ వారసత్వంతో జాతీయ రాజకీయాల మీద పెద్దగా దృష్టి పెట్టకపోయినా కాంగ్రెస్ పార్టీకి చాలా లాయలిస్ట్ పార్ట్నర్గా ఉన్నారు. అఫ్ కోర్స్ బీజేపీతో కూడా గతంలో పొత్తులో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీతో ఎక్కువ కాలం సేల్ చేసిన నాయకుడు. రెండోసారి అధికారం కోసం పోటీ పడుతూ, అలాగే జాతీయ రాజకీయాల్లో హిందీ డామినేషను, ఉత్తర భారత ఆధిపత్యం అనే వాటి మీద పోరాటం, అలాగే డీలిమిటేషన్ మీద పోరాటం చేసిన నాయకుడు స్వయానా తానే ఓడిపోయాడు మన తమిళనాడు ఎన్నికల్లో. అక్కడ టీవీకి విజయం సాధించింది. అంటే అతిపెద్ద ప్రాంతీయ పార్టీ స్టాలిన్ డిఎంకే కూడా ఇప్పుడు ఇబ్బందుల పాలవుతోంది. అలాగే అక్కడే ఉన్న అన్నా డిఎంకే, ఉంటే బీజేపీతో కలిసి అధికారంలోకి వద్దాం అనుకున్న అన్నా డిఎంకే ఇప్పుడు చీలిక వర్గాన్ని కాపాడుకుంటూ రాజకీయం పరమైన అయోమయ స్థితిలో ఉండిపోయింది. ఇక అకాలీదళ్, పంజాబ్లో శిరోమణి అకాలీదళ్, ఒక వెలుగు వెలిగిన పార్టీ ఇవాళ రాజకీయ మనుగడ కోసం పోరాడుతోన్న పరిస్థితుల్లో ఉంది. శివసేన అంటే హిందుత్వ రాజకీయాలకు బీజేపీ కన్నా ముందే పేటెంట్ తీసుకున్న, మరాఠా హక్కుల కోసం పుట్టిన 66లో హిందుత్వ పాలిటిక్స్ చేయడంలో బాల్ ఠాకరే అందరినీ ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇది బీజేపీకి ముందు చాలా మందికి తెలియని విషయం. అలాంటి శివసేన రెండుగా చీలిపోయి ఇవాళ ఉద్ధవ్ వర్గం, శివసేన ఉద్ధవ్ ఠాకరే వర్గం ఎమ్మెల్యేలని తానే కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. షిండే వర్గానికి వెళ్ళిపోతున్న వాళ్ళు. ఇక మరో ముఖ్యమైన పెద్ద పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. శరద్ పవార్ నేతృత్వంలో ఉన్న ఈ పార్టీ అంతకుముందు చీలికొచ్చింది. ఇంతకుముందు చనిపోయిన అజిత్ పవార్ ఆయన మేనల్లుడే, ఆయన చీలికి తీసుకొచ్చారు. ఆ పార్టీ ఇవాళ ఏ రకంగా ముందుకు అడుగులేయాలో తెలియని పరిస్థితి. ఇవన్నీ కూడా దాదాపు ఇండీ బ్లాక్లో ఉన్న పార్టీలే. ఇక బిజు జనతాదళ్, ఒడిశాలో 5 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నవీన్ పట్నాయక్ తర్వాత బీజేపీకి అధికారాన్ని కోల్పోయి ఇప్పుడు ఆ పార్టీ అసలు ప్రజలు గుర్తుపెట్టుకుంటారా లేదా అన్న పరిస్థితుల్లో ఉంది. సో ఇలా చెప్పుకుంటే ఒక్కొక్క ప్రాంతీయ పార్టీ దేశంలో, ఉత్తరప్రదేశ్లో మాయావతి బీఎస్పీ, ఇప్పుడు ఎస్పీ వర్సెస్ బీజేపీ రాజకీయం నడుస్తోంది. బీఎస్పీ కంప్లీట్గా అవుట్ ఆఫ్ పిక్చర్. హర్యానా, పంజాబ్ అందరికన్నా మించి అరవింద్ కేజ్రీవాల్, ఏఏపీ ఆప్ పార్టీ అధినేత, వారణాసిలో ప్రధానమంత్రి మోదీకి ఎగనెస్ట్గా ఆయన మీదే పోటీ చేసి ఢిల్లీలో కాంగ్రెస్ని మట్టి కనిపించాక ఇటు పంజాబ్, గోవా, ఇతర రాష్ట్రాలకు పాకే ప్రయత్నం చేసి, అఫ్కోర్స్ పంజాబ్లో అధికారంలో ఉన్నారు ప్రస్తుతానికి, కానీ అక్కడ కూడా ఎప్పుడేమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఉండి ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాకి మాత్రమే పరిమితం అయిపోయిన నాయకుడు అరవింద్ కేజ్రీవాల్. ఇలా పెద్ద పెద్ద నాయకులంతా నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, స్టాలిన్, ఇక కేసీఆర్ ఒక ఉద్యమ పార్టీ నుంచి ప్రాంతీయ పార్టీగా మారి అక్కడి నుంచి దేశ రాజకీయాల్లోకి వెళ్ళి దేశాన్ని పరిపాలించిన ఎలాగో చేతకాని నాయకులకు దేశ పరిపాలన నేర్పిస్తానని చెప్పిన కేసీఆర్ ఈరోజు ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీలోకి రాలేని పరిస్థితుల్లో ఉండిపోయారు. ఒక్క ఎంపీ సీటు అంటే లోక్సభలో ఒక్క ప్రాతినిధ్యం కూడా లేని పరిస్థితుల్లోకి ఆ పార్టీ పడిపోయింది 10 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన తర్వాత. మరో అతిపెద్ద పార్టీ తెలుగుదేశం ఇవాళ ఎన్డీఏలో కీలక భాగస్వామి, దేశంలోనే 3వ అతిపెద్ద పార్టీ పార్లమెంట్లో 22 మంది ఎంపీలతో. సో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు, కానీ రాష్ట్రానికి కావలసిన హక్కులు లేకపోతే నిధుల విషయంలో విజ్ఞప్తులు చేసి తెచ్చుకోవడమే తప్ప పోరాడే పరిస్థితుల్లో లేదు. ఇక జనసేన తన ప్రాంతీయ పార్టీ అనే ముద్ర చెరిపేసుకోవడానికి
ఢిల్లీలో రాజకీయాలు చేస్తున్నారు, ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో అంటే ప్రాంతీయ పార్టీగా ఉన్నంతసేపు రాజకీయ అస్తిత్వం, రాజకీయ మనుగడ ఇక కష్టమేనా? ఎన్డీఏతో ఉంటేనే, మిత్రపక్షాలుగా ఉంటేనే ప్రాంతీయ పార్టీలు బతికి పట్టగడతాయా, లేకపోతే ఇక ముఠాముల్లే సర్దుకోవాల్సిందేనా? ఎందుకంటే ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను, ఇంకా కొన్ని ఉన్నాయి, చర్చ సందర్భంగా మాట్లాడుకుందాం. ఎందుకని బలమైన ప్రాంతీయ పార్టీలు, ఆ పార్టీల నేతలు బలహీనపడిపోయి చతికిలపడిపోతున్నారు? వ్యూహాలలో లోపమా? మోదీ షా ఆ ద్వయం వేసే రాజకీయ ఎత్తుగడలకు సమాధానం చెప్పలేని, తిరిగి వ్యూహాలు రచించలేని పరిస్థితుల్లో ఉన్నారా? లేకపోతే ప్రజలు జాతీయ పార్టీలే కావాలని కోరుకుంటున్నారా? మనకి అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు చాలా క్లియర్గా ఓటింగ్ ప్యాటర్న్ ఉంటుంది. అసెంబ్లీలో ప్రాంతీయ పార్టీలకు, అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ పార్టీల వైపు ప్రజలు మొగ్గు చూపుతారు. కానీ తాజాగా బెంగాల్లో జరిగిన ఎన్నికలు చూస్తే 208 సీట్లతో బీజేపీని గెలిపించారు. సరే, తమిళనాడులో స్టాలిన్ ఓడించి మరో ప్రాంతీయ పార్టీ టీవీకే విజయ్ కొత్తగా వచ్చారు, ఆయనకి ఇచ్చారు. అక్కడ బీజేపీ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. దక్షిణ భారతదేశంలో పెనిట్రేట్ అవడానికి ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఉత్తర భారతదేశం, ఈశాన్య భారతంలో చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఏంటి ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఏంటి, మనుగడ ఏంటి అనేది? సో అపరిచితంగా రాష్ట్రాల్లో బలమైన నాయకులుగా ఎదిగి పార్టీల పునాదులు చాలా బలంగా వేసుకున్న ప్రాంతీయ పార్టీలు నేడు దేశవ్యాప్తంగా బీజేపీ హవా ముందు, మోదీ రాజకీయం ముందు నిలబడలేకపోతున్నాయా? సో మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ వారు జాయిన్ అవుతున్నారు. తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు, పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్కారం పుల్లారావు గారు, తులసిరెడ్డి గారు. నమస్కారం. కిషోర్ రెడ్డి గారు. తులసిరెడ్డి గారు, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను, ఇంకా ఎట్ టు గో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు నితీష్ కుమార్ లాంటి నాయకులు, ప్రధానమంత్రి రేసులో నిలబడిన నాయకులు ఇవాళ రాజ్యసభ సభ్యత్వంతో సర్దుకుపోయిన పరిస్థితి. మమతా బెనర్జీ ఇవాళ మీరు చూస్తున్నారు, ఆవిడ పార్టీ నా పార్టీ నాకు ఉంటే చాలు అనే పరిస్థితుల్లో, కానీ ఎలాంటి నాయకురాలు మమతా బెనర్జీ. సో అలాగే కేజ్రీవాల్, ఆయన బెయిల్ మీద తిరుగుతూ సోషల్ మీడియాకి ఏదో అప్పుడప్పుడు ట్వీట్లు చేసుకుంటూ, ఈ మధ్య వీధి పోరాటాలు లేవు, రాజకీయ పోరాటాలు లేవు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా మాట్లాడదాం మిగతా ఎగ్జాంపుల్స్. ఏంటి పరిస్థితి దేశంలో బలమైన ప్రాంతీయ పార్టీలకి? మేబీ డిస్క్లైమర్ ఏంటంటే, ఈ ప్రాంతీయ పార్టీలు అంటే కొన్ని వేరే రాష్ట్రాల్లో కూడా పోటీ చేశాయి, బట్ నేను తీసుకున్న ఈ కాంటెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఆరిజినేట్ ఎక్కడ అయ్యారు, ఆ సందర్భంగా నేను ప్రాంతీయం అని వాడుతున్నా. ఎస్ సార్. ఇది ఒక సైకిల్ అంటే మనం వచ్చేసి కొన్నాళ్ళ పాటు జాతీయ పార్టీలకు హవా సాగింది, మళ్ళా కొన్నాళ్ళ పాటు ప్రాంతీయ పార్టీలకు హవా సాగింది, కొన్నాళ్ళు సంకీర్ణ ప్రభుత్వాలకు హవా సాగింది, మళ్ళా కొన్ని జాతీయ పార్టీ, అలా ఇప్పుడు మళ్ళీ అగేం సంకీర్ణమే కదా. ఇప్పుడు ఇది బీజేపీ తీసుకుంటే 288, 2014లో 303, 2019లో, ఇప్పుడు 240. ఇప్పుడు ఓ విధంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం వచ్చేసి సంకీర్ణ ప్రభుత్వమే కదా. ఇప్పుడు టీడీపీ మీద, జేడీపీ మీద ఇప్పుడంటే ఏదో వచ్చారనుకున్నాం. కాబట్టి ఇది ఒక సైకిల్. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత 1967 వరకు ఒక 20 years వచ్చేసి ఏకఛత్రాధిపత్యంగా అది పరిపాలించింది. మళ్ళీ కొన్ని ప్రాంతీయ పార్టీలు లభించాయి. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉండి మళ్ళా అధికారం కోల్పోయి మళ్ళా అధికారంలోకి వచ్చి ఇది జరిగిన సైకిల్ కూడా ఉంది. కానీ బీజేపీకి సంబంధం లేకుండా, మన రాష్ట్రమే దేశం, టీడీపీ తీసుకున్నాం, టీడీపీ బీజేపీకి సంబంధం లేకుండా 83లో గెలిచింది, 85లో గెలిచింది, 89లో ఓడిపోయింది కదా, బీజేపీ సంబంధం లేదు కదా. అప్పుడు కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ 94 వచ్చింది, 99 వచ్చింది, మళ్ళీ 2004, 2009 ఓడిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి తీసుకుంటే, టీడీపీకి సంబంధం తీసుకుంటే బీజేపీకి సంబంధమే లేదు కదా. బీజేపీ గెలుపు, టీడీపీ గెలుపు కానీ ఓటమి కానీ బీజేపీకి సంబంధమే లేదు. ఈవెన్ అట్నే వైఎస్ఆర్ పార్టీకి, అట్టే డిఎంకే పార్టీకి, ఏడీఎంకే పార్టీకి, టిఆర్ఎస్ కు. కాబట్టి కొంతవరకు కొన్ని సందర్భాల్లో అప్పునిచ్చేసి ఇది ఒక సైకిల్, కొన్నాళ్ళ పాటు అది, కొన్నాళ్ళ పాటు ఇది చేస్తా ఉంటుంది. అగ్గపోతే గతానికి ఇప్పటికి తేడా ఏమంటే, గతంలో పంచభూతాలను దుర్వినియోగం చేసేవారు కాదు, ఏదో కొంత ఉన్నప్పుడు. ఇప్పుడు పంచభూతాలను దుర్వినియోగం చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఆ పంచభూతాలు సిబిఐ, ఐటీ, ఈడీ, ఎన్ఐఏ, ఎలక్షన్ కమిషన్. ఈ పంచభూతాల దుర్వినియోగం ఎక్కువైంది కాబట్టి కొంత ప్రస్తుతం వచ్చేసి కొంత ఇబ్బందిగా ఉంది. గతంలో కూడా కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ వ్యవస్థ అయిపోయినప్పటికీ గతంలో ఇంత దుర్వినియోగం ఉండేది కాదు. ఇప్పుడు విచ్చలవిడి దుర్వినియోగం. కాబట్టి ఎవరు ఉంటే వాళ్ళ మీద దాడి చేయడము, సిబిఐ, ఈడీనో, ఐటీనో, తర్వాత
వాషింగ్ పౌడర్ నిర్మా పాత్ర ఇలా పార్టీలకు వస్తే అవినీతి పరులు నీతి పరులు అయిపోతారు, లేకుంటే అవినీతి పరులు అవుతారు. కాబట్టి అది దుర్వినియోగం. దాని వల్ల వచ్చేసి ఇప్పుడు పార్టీని గెలిపించుకోవడం ఒక ఎత్తు అయితే, గెలిచిన తర్వాత వాళ్ళని నిలబెట్టుకోవడం మరొక ఎత్తు అయిపోయింది. పార్టీని గెలిపించుకోవడం ఒక ఎత్తు అయితే నాయకులకు, గెలిచిన తర్వాత ఆ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళని నిలబెట్టుకోవడం అనేది ఇప్పుడు అగ్ని పరీక్ష అయిపోయింది అన్ని పార్టీలకు. కారణం వచ్చేసి ఇదన్నమాట ఈ పంచభూతాల ప్రభావం. మరి ఇదే గతానికి ఇప్పటికీ తేడా. సో కిషోర్ రెడ్డి గారు, పంచభూతాలు ఎనివే మాట్లాడుకుందాం, బట్ అదర్వైజ్ ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్, శిరోమణి అకాలీదళ్ కానివ్వండి, లేకపోతే బిజు జనతాదళ్ కానివ్వండి, లేకపోతే మన నితీష్ కుమార్ జేడీయూ కానివ్వండి, ఇలా కొన్ని పార్టీలు, పీడీపీ కానివ్వండి, బీజేపీతో పొత్తుతో అధికారంలో ఉండడం, రాజకీయాలు నడపడం చేసే క్రమేపీ ఈ ఆయా ప్రాంతీయ పార్టీల మనుగడ అస్తిత్వం స్లోగా డార్క్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ డార్క్ అంటే చీకట్లో కలిసిపోతుందని అర్థం, పూర్తిగా కాకపోయినా కనుమరుగవుతోందని. మీరు అన్మ్యూట్ చేయండి. సో అంటే ఇక్కడ ఇది బీజేపీ గొప్పతనమా, బీజేపీ ఎత్తుకడలా, లేకపోతే క్రమేపీ ప్రాంతీయ పార్టీలు తమ కళ కోల్పోతున్నాయా, ఏం జరుగుతోంది? ముందుగా రిషి గారు మీకు, అట్లాగే తులసిరెడ్డి గారికి, పిల్లారావు గారికి, మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. నమస్కారం సార్. మీకు 50లు 60లు గుర్తుండే ఉంటాయి. మనం భాషా ప్రయుక్త రాష్ట్రాలు, రైట్, మన భాష పేరు మీద మనకు సపరేట్ రాష్ట్రం కావాలి అని చెప్పి, అంటే మన కల్చరల్ ఇదే కానివ్వండి, ఇంకేదన్నా కానివ్వండి, మన ఇంట్రెస్ట్ మన భాష ఆధారపడి ఉంటాయి అన్నట్లుగా ఫైట్ చేశాం. రాష్ట్రాలు ఏర్పడ్డాయి కూడా. నెహ్రూ గారు కూడా ఆ సమయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, కర్ణాటకనే కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, కేరళ కానివ్వండి, కేరళం కానివ్వండి, మీరు క్లియర్ గా తెలిసిపోతుంది. మహారాష్ట్ర కానివ్వండి, మరాఠీ, ఒడిశా, ఒడియా, ఇట్లా మనం చాలా హిందీ అండ్ దాని వేరియేషన్స్ పక్కకు పెడితే పంజాబీ అంటాము, హర్యానవీ అంటాము, గుజరాతీ అంటాము. మీరు చూడండి, మొత్తం భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనే టైప్ లో. సో ఆ రీజనలిజం అనేది మీ ఎసెన్స్ లోనే ఉండింది ఒక పాయింట్ లో, రైట్. మేము తెలుగు వారము, పక్కన కన్నడ వారు, వాట్ ఎవర్, ఇక మహారాష్ట్రము ఇది అనేది. సో ఎన్టీఆర్ గారు అప్పుడు పెట్టినప్పుడు కూడా తెలుగు ఆంధ్రుల ఆత్మగౌరవం అన్న టైప్ లో మనము ఒక ఐడెంటిటీ కోసము ఇది చేస్తున్న రోజులు అవి. దాని తర్వాత ఏమయ్యాయండి, భాషా ప్రయుక్త రాష్ట్రాల తర్వాత పాలిటిక్స్ అంతా కూడా కులాల బేసిస్ గా కొంత మార్పు చెందింది. కులాలు కూడా ఏమి నార్త్ సౌత్ మొత్తము సిమిలర్ కులాలే ఉన్నా సేమ్ కులాలు అయితే లేవు. సో ఇప్పుడు రెడ్డి కమ్మానే అనుకున్నారు అనుకోండి, ఇంకా వేరే పేర్లు తీయకుండా. మీకు బీహార్లో అవి కనపడకపోవచ్చు, మహారాష్ట్రలో అవి కనపడకపోవచ్చు, తమిళనాడులో కూడా కనపడకపోవచ్చు అవే పేర్లు. కాకపోతే సిమిలర్ వాళ్ళు ఉంటారు, కానీ డిఫరెంట్ ఉంటాయి. సో ఇప్పుడు క్యాస్ట్ పరంగానైనా, భాషా పరంగానైనా, ప్రాంత పరంగానైనా మనం ఏం మాట్లాడినా ఇవన్నీ ప్రాంత పరంగా ఉన్న విషయాలు. భాషనైనా కానీ, ఇటు క్యాస్ట్ అయినా కానీ. మీ ఆ రెండు పార్టీలు వచ్చినంతసేపు ఒక ఎరా నడిచింది. కొంత భాషది నడిచింది, దాని తర్వాత కులాలది నడిచింది. ఆ ఎరా నడిచినంతసేపు మీకు కులాల ప్రాతిపదికన వచ్చిన పార్టీలే కానివ్వండి, మీరు చూడండి ఎస్పీ, దాని తర్వాత మన ఆర్జేడి, రైట్. ఇక వాళ్ళు కొన్ని కోalitions, మై అని, ముస్లిం యాదవ్ కాంబినేషన్ అని, ఇంకొకటని ఇట్లా. బిఎస్పీ వచ్చింది, ఆఫ్ కోర్స్ దళిత ఇది అని చెప్పి వారు వచ్చారు. దాని తర్వాత మీకు వేరియస్ పార్టీస్ వేరియస్ ప్లేసెస్ లో కూడా మీకు ఒక ఐడెంటిటీ క్యాస్ట్ బేసిస్ మీద, రీజన్ బేసిస్ మీద వచ్చినాయి. గత లాస్ట్ 20-30 years మేబీ ఒక విధంగా నిజంగానే చెప్పాలి అని అంటే కొంచెం క్రెడిట్ ఆల్సో గోస్ టు కాంగ్రెస్ ఫర్ దిస్. పివి నరసింహారావు గారు లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ అన్న తర్వాత ఇక ఆబ్వియస్లీ ఏమైంది, దాని తర్వాత ఎస్పెషల్లీ మోడీ గారు 2017లో మీకు జిఎస్టీ, ఒకే వన్ నేషన్ వన్ మార్కెట్ మనం అయిపోయాం. విపరీతంగా ఇంటరాక్టివిటీ, అంటే దేశంలోనే కూడా ట్రావెలే కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చరే కానివ్వండి, మిగిలినవన్నీ మన ఎకనామిక్ ఇంటర్ డిపెండెన్సీ విపరీతంగా పెరగడం మొదలైంది. దీంతో ఏమైందంటే, అండ్ దిస్ ఇస్ డెస్టైన్ టు హ్యాపన్ దిస్ వే సార్. అంటే ఇదేదో మనము భాషల మీదగానే, ప్రాంతాల మీద, కులము, భాష, ప్రాంతం అనే పునాదుల మీద ఏర్పడ్డ పార్టీలు ఇక ఇప్పుడు ఇర్రెలవెంట్ అని చెప్పదలుచుకున్నారా? అంటే అంతా నేషనలిజం అనే ఒక భావన వైపు వెళ్తోంది కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఇర్రెలవెంట్ అవుతున్నాయా?
నేను ఈ పూర్తిగా ఇరిలవెంట్ అని ఏమీ అనట్లేదు. రిలవెన్స్ ఉండవా అంటే ఇప్పుడు కమ్యూనిస్టులు ఎక్కడ లేరు అన్నంత మాత్రాన వాళ్ళు ఇరిలవెంట్ అని కాదు. ఎక్కడో వాళ్ళ వాయిస్ ఉంటూనే ఉంటది, వాళ్ళ ఇది ఉంటూనే ఉంటది, వాళ్ళ నాయిస్ ఉంటూనే ఉంటది, అట్లానే కాదు. కానీ ఆ రోజుల్లో ప్లే చేయగలిగినంత సిగ్నిఫికెంట్ రోల్ అన్లెస్ మళ్ళీ ఇది మన కేంద్రం నుంచి వాళ్ళు ఏదైనా ఇక పూర్తిగా మనల్ని ఒక వివక్ష అనేది కేవలం మన ఐడెంటిటీ బేసిస్ మీద ఒక వివక్ష ఉంటుంది అన్న భావన కలిగితే తప్ప ఇది స్లోగా ఎరోడ్ అయ్యే కాన్సెప్ట్ సార్. ఇప్పటికీ అయిపోయిందని అనట్లా. దేశం మొత్తంలో కొన్ని ప్రాంతాల్లో కొంతమంది అహెడ్ ఉన్నారు, కొంతమంది బిహైండ్ ఉన్నాం. ఈ రీజనల్ నుంచి సబ్ రీజనల్ దగ్గర నుంచి నేషనలిజం వరకు వెళ్ళలేదు. మనం తెలంగాణ ఆంధ్రానే తీసుకుందాం సార్. ఎందుకు ఇక్కడ మనము ఇప్పుడు ఇవే వేరే దగ్గర ఫెయిల్ అవుతున్నాయి అన్ని కూడా యాక్చువల్లీ ఇప్పుడే తులసిరెడ్డి గారు కూడా చెప్పారు, టీడీపీ యొక్క విక్టరీలో బీజేపీది నిజంగానే పెద్ద రోల్ లేదు అని చెప్పి. అంటే కాంబినేషన్ దాంట్లో ఆ కెమిస్ట్రీ ఆ ఫిజిక్స్ లో పెరుగుండొచ్చు కాక, బట్ బీజేపీ ఈజ్ ది బిగ్గర్ పార్టీ అనేది నేను మీనింగ్ తీసుకున్నాను. ఎస్ రైట్. అట్లాగే వైఎస్ఆర్సీపీ చూడండి, కాంగ్రెస్ నుంచి విడివడి వచ్చిన వైఎస్ఆర్పీ చూడండి, వైఎస్ఆర్సీపీ థ్రైవింగ్. బీఆర్ఎస్ మొన్న ఓడిపోయింది, ఓకే, తగ్గిన ఇంకా పూర్తిగా అవుట్ అని చెప్పి కూడా ఇప్పుడే అయితే అనలేం కదా. సో కానీ మన రాష్ట్రం ఒక అతీతమైన విషయం సార్ దేశం మొత్తానికి. మొన్ననే విభజించబడిన రాష్ట్రం ఇది. అంటే మనం విభజించుకున్న రాష్ట్రం, మనం విడిపోయిన రాష్ట్రం, అన్నదమ్ముల మధ్యలో ఉంటుంది చూసారా, ఆ ఎమోషన్స్ ఇంకా స్ట్రాంగ్ ఉంటాయి తెలంగాణ ఆంధ్ర అని చెప్పి. ఇక్కడ రీజనలిజం ఇంకొంచెం ఎక్కువసేపు రిలవెంట్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అట్లాగే మరి తమిళనాడు చూడండి, రీజనలిజం ఇంకొంచెం ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంటుంది. నేను యాక్చువల్లీ నన్ను అడిగితే కేరళంలో ఆ రీజనలిజం తక్కువ అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే. నిజంగా మనము జస్ట్ బికాస్ మొన్న 10-12 ఏళ్ల క్రితమే విడిపోయాం చేయబట్టి మనకు ఆ రీజనల్ ఆస్పెక్ట్స్ ఏవైతే దాని మీదనే ఒక 15 ఏళ్ల ఉద్యమాలను, ఒక డిస్కషన్, ఉద్యమము, ఫైట్, త్యాగాలు ఇవన్నీ నడిచాయి చేయబట్టి ఇక్కడ కొంచెం రిలవెంట్ గా ఉంటది. కానీ మిగిలినవి మనదైనా కానీ ఇంకొక 10 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతున్నా కొద్దీ మనం దేశంలో మొత్తం ఇంటిగ్రేట్ అవుతున్నా కొద్దీ, అండ్ ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్, అండ్ ఇట్స్ అంటే నేను అనుకోవడం అయితే మనం కోరుకునే విషయం అండి. డైవర్సిటీ గురించి మాట్లాడుతూ ఉంటాం, విభిన్నత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాము, దాన్ని హైలైట్ చేస్తూ ఉన్నాము. కానీ భిన్నత్వంలో ఏకత్వం, ఆ రెండో పదాన్ని మర్చిపోతే కష్టం. ఇప్పుడు ఏకత్వం వైపు వెళ్తుంది అనేది భారతదేశ ఐడెంటిటీ. అంటే వాట్ డు యు మీన్ బై ఏకత్వం? అంటే దేశం అంతా ఒకే పార్టీ వైపు ఉండాలన్నా? లేదు సార్, అక్కడే డిస్టింక్షన్ ఉంది. లేదు సార్, అట్లా కాదు. కానీ నా ఇంట్రెస్ట్, నా పక్క రాష్ట్రం ఇంట్రెస్ట్ రెండు యాంటగోనిస్టిక్ గా ఉన్నాయి. ప్రజలంతా లేచి రండి, వాడిని కొట్టాలి, తన్నాలి, గొడవలు చేద్దాము అని అంటే ఆ రీజనలిజం. నా క్యాస్ట్ ఇంట్రెస్ట్ పక్క క్యాస్ట్ ఇంట్రెస్ట్ కి విరుద్ధంగా ఉన్నాయి. మనం క్యాస్ట్ పరంగా విడిపోయి ఫైట్ చేసుకుందాం మన కుల హక్కులు అని అంటే దాని రోజులు చెల్లిపోయే. ఒక వెరీ ఇంట్రెస్టింగ్ తీసుకున్నారు. ఇప్పుడు రీజనల్ పార్టీసే అగేన్స్ట్ అంటే రీజనల్ పార్టీసే అగేన్స్ట్ అని కాదు, నేను నిజంగానే చెప్తున్నాను. ఇప్పుడు టీడీపీ వచ్చింది, డిస్కస్ నేను ఒక్కొక్క స్టేట్ ఇంపార్టెంట్ స్టేట్స్ మాట్లాడతా. బిఫోర్ దట్ పుల్లారావు గారు ఒక ఇంట్రెస్టింగ్ టేక్ ఆఫ్ లాగా అనిపించింది నాకు. అంటే ఏదైతే ఒక ఎమోషనల్ పునాదులు, అది కులం అనే ఎమోషన్ కానివ్వండి, భాష కానివ్వండి, ప్రాంతం కానివ్వండి, ఇంకో భావోద్వేగం కానివ్వండి, వాటి మీద ఏర్పడిన ఈ పార్టీలు, ఆ పార్టీల మీద ఎదిగిన ఈ బడా నేతలుగా ఎదిగిన వాళ్ళ రెలవెన్స్, అంటే ఇర్రెలవెంట్ అనలేం కానీ స్లోగా ఇక తగ్గిపోతోంది, ఆ ఎరా మొదలైంది అనేది క్లుప్తంగా వన్లైనర్ గా తీసుకుంటే కరెక్టేనా? అది చాలా కరెక్ట్, చాలా ఇన్కరెక్ట్. మీరు ఈ పార్టీలు కానీ ఫామ్ చేసినప్పుడు ఒక ఎమోషన్ మీద ఫామ్. కరెక్ట్. ఏది శివసేన అనగానే మరాఠా ప్రైడ్, డిఎంకే అనగానే ద్రవిడియన్ తమిళన్ ప్రైడ్, అకాలీలు అనగానే సిక్ గురించి ఫామ్ చేశారు. కానీ వీళ్ళకి క్యాన్సర్ ఎక్కడొచ్చింది? క్యాన్సర్ ఎక్కడొచ్చింది? అకాలీ దళ్ తీసుకుందాం, 1920లో ఫామ్ చేశారు. 20లో ఫామ్ చేసాక 77 నుంచి ప్రకాష్ సింగ్ బాదల్ పార్టీ జోబులో పెట్టుకున్నాడు. అవును. ఇంకా అతని కుటుంబం అందరినీ తరివేసి 5గా చీల్చేశాక పాస్ చేశాడు. అది ఎమోషనల్ మీద స్టార్ట్ అయిందా లేదా? పెద్ద ఎమోషన్ మీద స్టార్ట్ అయిన అకాలీగా మమతా బెనర్జీ పెద్ద ఎమోషన్ మీద 98లో తృణమూల్ కాంగ్రెస్ స్టార్ట్ చేసింది. విశేషంగా పోరాడింది. 2011లో చక్కగా ముఖ్యమంత్రి అయింది. సడన్ గా ఆ నెవ్యూ ఆఫీస్ లో వచ్చి కూర్చున్నాడు.
కూర్చొని చెత్త చెత్త చెత్తగా చేసేదా లేదు. 28 మంది ఎంపీలు 20 వెళ్ళిపోతారా? 80 మంది ఎమ్మెల్యేల్లో 64 వెళ్ళిపోతారా? అసలు చెప్పండి. అది వాళ్ళు పాస్ చేసుకున్నారా, మీరు నేను పాస్ చేసుకున్నామా? సరే, డిఎంకే స్టాలిన్ పర్సనల్ రిగార్డ్ నాకు ఉన్నది, సాఫ్ట్ మ్యాన్ అని. కానీ ఆయన కూడా అంతే కదా, ఆ కొడుకుని తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేయొచ్చా? శివసేన చెత్త చెత్తగా బాల్ ఠాకరే ఏమన్నాడు కొడుకుల్లో, వాళ్ళతో ఎవరు ఎలక్టెడ్ పొజిషన్ తీసుకోవద్దు, మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు మేయర్ బాంబే అవటానికి వీలు లేదు, పార్టీ రాష్ట్రం దేశం మన చేతిలో ఉన్నదంటే ఆయన చచ్చిపోయాడు, వీళ్ళు ఎమ్మెల్యేలుగా పోటీ చేశాడు, తండ్రి కొడుకు అందరూ. ఎవరికి ఏం చేస్తున్నారు? ఎమోషన్ తీసుకొచ్చి వ్యాపారం చేశాక ఎలాగా? ఇంకా నితీష్ కుమార్ అన్నాడు కరెక్ట్, 25 సంవత్సరాలు పరిపాలించాడు, మరి అతను లీడర్షిప్ తయారు చేయలేదు, ఇంకోటి ఎవరిని పక్కన రానివ్వలేదు, తీసేవాడు. అది చాలా గొప్ప లీడర్ నితీష్ కుమార్. 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాడి మీద ఫేవరెటిజం చూపెట్టేవాడు, బయటికి తనేసేవాడు. ఇక తయారు చేసుకోలేదు. తర్వాత అన్నిటికీ మీరు చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఏదో పాపం చేస్తున్నారు, పెద్ద పార్టీలు కాంగ్రెస్ అనుకోని బీజేపీ తినేస్తుందంటే, మన స్వతంత్రం వచ్చినప్పుడు ఒకనప్పుడు స్వతంత్ర పార్టీ లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్, ఇంకో టైం కమ్యూనిస్ట్ పార్టీ ఆపోజిషన్ స్టేటస్ లేకపోయినా వాళ్ళు మాక్సిమం పాలు ప్రజా సోషలిస్ట్ పార్టీ ఒకనప్పుడు. అవన్నీ ఎక్కడికి పోయినాయి? వాళ్ళే పోయారు. వాళ్ళు లీడర్షిప్, కొత్త లీడర్షిప్ రానివ్వలేదు, పాత వాళ్ళు అలా ఉండిపోయారు, అయిపోయింది. ఏ పార్టీ పర్మనెంట్ కాదు. ఇక్కడ మీరు చెప్పిన వారసత్వ రాజకీయాలు, లేకపోతే నాయకత్వ లోపాలు, వ్యూహాల లోపాలు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అంటే స్వయంకృతాపరాధాలు అది ఒక పక్కన అయితే, మోదీ షా ద్వయం, ముఖ్యంగా మోదీ ముందు నిలబడలేకపోవడమా ఈ బలమైన ప్రాంతీయ నాయకులు? ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆయనతో ఢీ అంటే ఢీ అన్నారు కదా. నేను ఇందాక చెప్పి మమతా బెనర్జీ, కేజ్రీవాల్, నితీష్ కుమార్, ఇంకొకళ్ళు ఒకటి మోడీ గారికి అమిత్ షాకి ప్రాంతీయ పార్టీలతో అలయన్స్ లేకపోతే అధికారంలో ఉండలేరు. 300 సీట్లు రానే 20. ఎందుకంటే అంతే, ప్రాంతీయ పార్టీలతోనే చిన్న చిన్న జిల్లాలకు వెళ్ళి 3 సీట్లు, 1 సీటు, 2% ఓట్లు తీసుకొస్తారు. వాళ్ళు ఎక్కడ తీసుకొస్తారు? సరదాగా అడుగుతున్నా, ఢిల్లీ వెళ్ళి ఎవరైనా షా గారిని, మోడీ గారిని బీజేపీ నుంచి కలవగలరా? అడగండి. పోరెడ్డి గారు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు కలిశారు? ఎక్సెప్ట్ ముఖ్యమంత్రి తెలంగాణ ఎవరూ కలవలేరు రాహుల్ గాంధీ. ఈ 1 సంవత్సరం ఏదో మీటింగ్ లో హలో గుడ్ మార్నింగ్ ఫోటోలు, లేకపోతే ఈ పెళ్ళిళ్ళు, ఇవన్నీ అడివే. అదే మనం ప్రాంతీయ పార్టీలు వాళ్ళు బీజేపీకి బలం వేస్తున్నారు. ఎప్పుడైతే బీజేపీ ప్రాంతీయ పార్టీలు అటాక్ చేస్తుందో బీజేపీ పోతుంది. కేసీఆర్ని అటాక్ చేశారు 5 సంవత్సరాలు, వాళ్ళు పోయారు, 8 ఎమ్మెల్యేలు వచ్చారు, కాంగ్రెస్ వచ్చింది. సో ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ప్రాంతీయ పార్టీ లేకపోతే బీజేపీ ఎక్కడ వచ్చింది, 120 వచ్చింది, మాకు వచ్చింది, ఎక్కువ వచ్చిందని తీసుకున్నారు. ఆ షిందే చేయలేదు. ఇవన్నీ తర్వాత తప్పులు వస్తాయి, వెంటనే పండవు. ఇవన్నీ మెల్లిగా లోపల ఉన్న జబ్బు మెల్లిగా వస్తాయి. ప్రాంతీయ పార్టీలే బీజేపీకి బలం, ప్రాంతీయ పార్టీలే కాంగ్రెస్కి బలం. వాళ్ళు అది స్పాయిల్ చేసుకుంటున్నారంటే వాళ్ళకే పోతారు. కొత్త ఆల్టర్నేటివ్స్ వస్తాయి, చెప్పకుండా సడన్ గా అడ్రస్ లేని పార్టీలు వచ్చేస్తాయి ముందరికి. సో మన కొత్తగా ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో టీవీకే విజయ్ మీరు చెప్పింది దానికి ఒక ఎగ్జాంపుల్. వచ్చింది సడన్ గా వచ్చింది, ఎవరికి చెప్పలేదు. 30-40% ఓట్లు, 30% ఓట్లు పాయింట్ గా తెచ్చుకున్నారు. అంటే ఏంటి? మీరు సూట్ కేసులు ప్యాక్ చేసి నిండా డబ్బులు పెట్టి ఓట్లన్నీ కొనేసాక 70% కొంటారు, లేకపోతే ఆడేడ్రా ఓటు ఈ కులం మనకి ఏరా అన్ని చక్కగా 50%కి ఇచ్చాక ఇంకో 50%లో ఎవరో 30% వేస్తే అయిపోయింది కదా ఈ ఖాతాలని. ఆ రోజులు వస్తాయి రావో నేను ప్రిడిక్ట్ చేయట్లేదు సుమా, అవి జరుగుతాయి. ప్రాంతీయ పార్టీలు పోయారంటే వాళ్ళదే ఫాల్ట్. ఒక వ్యాపారం ఫెయిల్ అవుతుంది. ఫిలిం బిజినెస్ లో 10 ప్రొడక్షన్ కంపెనీలు ఉంటాయి, ఫెయిల్ అయ్యింది. ఎవరు అయ్యో జనం చూడలేదని తెలుస్తాడా? యాక్టర్ వాళ్ళు యాక్ట్ చేయలేదని తెలుస్తాడా? తులసిరెడ్డి గారు, ఇప్పుడు తమ పునాదులు తామే కూల్చుకోవడం కావాలని ఎవరు చేసుకోరు. అది వారసత్వ రాజకీయాల నాయకత్వ లోపంలో, అంటే దానిలో జరిగే పొరపాట్ల, అవినీత, బంధుప్రీత, ఇంకొకటి. వీటితో పాటుగా ఇందాక కిషోర్ రెడ్డి గారు చెప్పిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఏదైతే ఒక ఎమోషన్స్ తో స్టార్ట్ అయ్యాయో అవి స్లోగా షిఫ్టింగ్ టువర్డ్స్ సింగిల్ ఎమోషన్, టువర్డ్స్ నేషనలిజం. కరెక్టేనా? అది ఒక్కొక్కసారి ఇప్పుడు అదే లోక్సభ ఎన్నికలకు ఒక టైప్ ఉంటుంది, అసెంబ్లీ ఎన్నికలకు ఒక టైప్ ఉంటుంది.
అంటే ప్రచారాన్ని కాదు. కాబట్టి లోక్సభ ఎన్నికల్లో న్యాచురల్ గా వచ్చేసి ఒక జాతీయ సంస్థల మీద కొంత ఆలోచించే అవకాశం ఉంటుంది. ప్రాంతీయాలు అసెంబ్లీ ఎలక్షన్ ఒక టైప్ ఉంటుంది. ఇది ఒక అంశం. మీరు చెప్పినట్లు ఈ ఎమోషన్స్ అనేది రకరకాల ఎమోషన్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎమోషన్ డామినేట్ చేస్తుంది. ఒకసారి వచ్చేసి ఒక్కొక్క దేశవ్యాప్తంగా ఉండొచ్చు, ఒక్కొక్క ప్రాంతంలో ఉండొచ్చు. కానీ ఏదేమైనా దానికంటే కూడా ప్రాంతీయ పార్టీలకు ఉన్నటువంటి మెరిట్స్ డిమెరిట్స్ ఉన్నాయి, జాతీయ పార్టీలకు ఉన్న మెరిట్స్ డిమెరిట్స్ ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలకు సంబంధించి మెరిట్స్ ఏమంటే జాతీయ పార్టీల ప్రాంతీయ నాయకత్వంతో పోలిస్తే ప్రాంతీయ పార్టీల నాయకత్వం చాలా బలంగా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, జాతీయ పార్టీల ప్రాంతీయ నాయకత్వంతో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ జాతీయ నాయకత్వం మోడీ ఉండొచ్చు, అమిత్ షా ఉండొచ్చు, కానీ ప్రాంతీయ నాయకత్వంకి మారు వస్తాడు. చంద్రబాబు నాయుడుతోనో లేకుంటే ఊరితోనో పోల్చినప్పుడు ఆటోమేటిక్ గా ఆ స్థాయికి ఎదిగేదానికి అవకాశం ఉండదు. జాతీయ పార్టీలో ప్రాంతీయ నాయకత్వం అది ఒక అడ్వాంటేజ్ ప్రాంతీయ పార్టీలకు. రెండవది వచ్చేసి ప్రాంతీయ తత్వాన్ని ఈవెన్ జాతీయ తత్వం కంటే ప్రాంతీయ తత్వాన్ని ప్రేరేపించడం చాలా ఈజీ. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా మన దేశమే కాదు, లోకలు నాన్ లోకలు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా లాంటి దేశాల్లో కూడా మా ఉద్యోగాలు మాకే అనేది ఎప్పుడైనా రేకెత్తించవచ్చు. వచ్చేసి దీని ముందు జాతీయ అనేది తట్టుకోలేదు యాక్చువల్ గా, కానీ ఆ పరిస్థితి అనేది ఉండాలా. కాబట్టి అది ప్రాంతీయ పార్టీలకు ప్రాంతీయ తత్వాన్ని రేకెత్తించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జాతీయ పార్టీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమో ఉన్నాము, కానీ ఈ వారసత్వ రాజకీయాలు అంటే స్ట్రోక్లు మోస్ట్లీ సన్ స్ట్రోక్లే, అది తర్వాత అవినీతి, ఈ అవినీతి వ్యవహారాలు. సో ఇవి ఇందాక పంచభూతాలు అన్నారు. సరే, ఒక ఈడీయో ఐటీయో ఇంకొకటో వచ్చింది అంటే ఏమీ లేకపోతే అన్ని చెక్ చేసుకు వెళ్ళిపోతారు, ఏవో దొరికిన కాగితాలు పట్టుకుని. కానీ వీళ్ళందరి మీద కేసులు ఉన్నాయి, జైలుకి వెళ్తున్నారు, బెయిల్ మీద బయటకు వస్తున్నారు. మరి తప్పు ఎక్కడ జరుగుతున్నట్టు? వాళ్ళు ఏ తప్పు చేయకుండానే బీజేపీ అందరి మీద వీళ్ళని ప్రయోగించట్లేదు. బట్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ మీరు అన్న పాయింట్ ఏంటంటే కేసులు ఉన్న వాళ్ళు వెళ్ళి ఆ మెషిన్ లో వెళ్తే వాషింగ్ మెషిన్ రాష్ట్రానికి సంబంధించి వాళ్ళు కనీసం హాఫ్ వైట్ గా బయటకు వస్తున్నారు. అదైతే ఉంది కొంత. అదే వాషింగ్ పౌడర్ నిర్మాణం అంతే అడిగి అవకాశం వాళ్ళకే ఉంది. కేంద్రంలో ఉండే ప్రభుత్వానికే ఉంటుంది. ఈ 5 వాళ్ళ చేతిలో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మొన్న రాబో రోజుల్లో అన్నిటికంటే ప్రమాదకరము, ఇంతవరకు అనుకుంటున్నాం ఈడీ సిబిఐ, రాబో రోజుల్లో అన్నిటికంటే ప్రమాదకరము ఎలక్షన్ కమిషన్. రేపు పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలకు ఎంతమంది అనర్హత పెట్టుబడుతుందో రాబో రోజుల్లో చూస్తారు. ఇంతవరకు మామూలుగా లోకల్ బాడీస్ లో ఉన్నది కానీ డిప్యూటీసులు, ఎంపీటీసులు, కౌన్సిలర్స్, కార్పొరేటర్స్, ఎమ్మెల్యేకు ఎంపీలకు లేదు. రాబో రోజుల్లో ఎంతమంది ఎమ్మెల్యేల అభ్యర్థిత్వం కానీ నామినేషన్ కానీ తిరస్కరిస్తారు, ఎంపీలు తిరస్కరిస్తారు, రాబో రోజుల్లో తెలుస్తుంది. కాబట్టి ఇది అన్నిటికంటే మొత్తం ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమాదకరం వచ్చేసి ఎలక్షన్ కమిషన్ కాబోతుంది రాబో రోజుల్లో. కాబట్టి ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ప్రస్తుతం ఉన్నటువంటి సిస్టమ్ లో కేంద్రం మీద ఆర్థికంగా ఆధారపడాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏమో హామీలు ఎక్కువ ఇస్తారు, ఆ హామీల మీద వచ్చేసి ఓట్లు వేస్తారు. ఓట్లు వేసిన తర్వాత నిలబెట్టుకోవాలంటే మళ్ళా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, సెంట్రల్ స్కీమ్స్, మళ్ళా కేంద్ర ప్రభుత్వ నిధుల మీదనే ఆధారపడాల్సి వస్తుంది. అక్కడ నేను ముందు చెప్పినట్టు పంచభూతాలతో పాటు ఈ కేంద్రం యొక్క నిధుల కోసం ఆధారపడంతో వాళ్ళ మీద డిపెండ్ కావాలా. తర్వాత డబుల్ ఇంజిన్ స్లోగన్ ఇది వచ్చేసి గతంలో ఇంత లేదు. ఇప్పుడు ఒకప్పుడు కేరళ వచ్చేసి ఎప్పుడు కేంద్రానికి రాష్ట్రానికి వేరే వేరే ప్రభుత్వాలు ఉన్నట్టే డెవలప్డ్ స్టేట్. కానీ ఇటీవల కాలంలో డబుల్ ఇంజిన్ అనే స్లోగన్ ప్రతి ఒక్కరు వాడుతున్నారు. వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఎస్పెషల్లీ ఇది కొంతవరకు వచ్చేసి ఇబ్బంది కలిగిస్తా ఉంది. ఈ డబుల్ ఇంజిన్ వచ్చేసి ప్రాక్టికల్ గా చూపిస్తున్నారు. అనుకూలంగా ఉంటే కొంత నిధులు ఇవ్వడము. ఇప్పుడు ఇదే 2014-19 మధ్య ఇప్పటికి మధ్య తేడా కనపడుతుంది కదా బీజేపీకి టీడీపీ. ఆనాడు బీజేపీ టీడీపీ మీద ఆధారపడాల్సిన పరిస్థితి లేదు కాబట్టి అప్పుడు ఒక టైప్ ఉన్నది, ఇప్పుడు కొంచెం ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఒక టైప్ ఉంది. కాబట్టి నిధుల కాడ కొంత ఉంటుంది. తర్వాత ఈ యొక్క ఫిరాయింపులు పార్టీలు వచ్చి నేను గెలవడం ఒక ఎత్తు, గెలిచిన తర్వాత ఎమ్మెల్యే ఎంపీలను కాపాడుకోవడం అనేది అంటే వాళ్ళల్లో చీలికలు, తర్వాత విలీనాలు, ఫిరాయింపులు ఇవన్నీ వచ్చేసి కేంద్రం చేతిలో ఈ యొక్క ప్రాంతీయ రాజకీయ శక్తులు వాటి సత్తా సరిపోవట్లేదు నిలబడ్డానికి. అంటే ఇవన్నీ కలుపుకుంటే ఇవన్నీ ఈ దుర్వినియోగం వలన, దుర్వినియోగం లేకుంటే అవినీతి పరులు ప్రాంతీయ పార్టీల వల్ల అవినీతి పరులు, జాతీయ పార్టీల వల్ల అవినీతి పరులు ఉండరా?
కాబట్టి అడేముండ వచ్చేసి బీజేపీలో ఎంతమంది జాతీయ వచ్చేసి అవినీతి పరులు లేరు, కానీ అది వచ్చేసి వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి ఆ పంచభూతాలు మళ్ళీ ఇప్పుడు ఏం కిషోర్ చేయలేరు. రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అవినీతి చిట్టా ఒప్పుతారు. 2G స్కామ్, ఆదర్శ కుంభకోణం, ఇవన్నీ వరుసగా లిస్ట్ చేస్తారు ఆయన. చేసే ఆరోపణల వరకే బిఫోర్ దట్ ప్రెసిడెంట్ గారు ఏమంటారు? ముందు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు పంజరంలో చిలుక అని చెప్పి సిపిఐని అభివర్ణించింది అది కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు. ఆ, సో నిజంగానే ఒకవేళ ఈ పంచభూతాలే వాళ్ళు వాడారా లేదా, ఎమర్జెన్సీ పెట్టిన పార్టీ అసలు పంచభూతాలని ఏమాత్రం వాడలేదా, పక్కకు పెట్టిందా అంటే అయినా కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఇది ఒక ఎక్స్క్యూజ్ గా పనికొస్తుంది. అంటే వారినైనా వీరినైనా వాషింగ్ పౌడర్ నిర్మాణ టైప్ లో ఇదంతా ఒక ఎక్స్క్యూజ్ గా పనికొస్తుంది. కానీ నిజంగా మాట్లాడుకుంటే ఈ రోజు సర్వం ఏఐ అని చెప్పి ఒకటి వచ్చిందండి. అవును. మన Bangalore based. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎగ్జాక్ట్లీ నిన్ననే అది యూనికార్న్ అయింది. Correct. ఏదో $300 మిలియన్ దాదాపు అంటే 3,000 కోట్లు దాంట్లో పెట్టుబడి పెట్టారు. దాని వాల్యుయేషన్ మోర్ దెన్ $1 బిలియన్ అంటే 10,000 కోట్ల వాల్యుయేషన్ ఇచ్చి దానికంటే ఎక్కువ వాల్యుయేషన్ ఇచ్చి పెట్టారు. అది ఏం చేస్తుంది అని అంటే మీరు మాట్లాడుతుండగానే మీ మాటల్ని తెలుగులో నుంచి తమిళం కావాలంటే తమిళంలోకి, మలయాళంలోకి, కన్నడంలోకి, Correct. హిందీలోకి, ఇంగ్లీష్లోకి దేంట్లోకైనా లైవ్ ట్రాన్స్లేషన్ చేయగలదు. లైవ్ ట్రాన్స్లేషన్. సో నేనేమంటున్నానంటే ఒకప్పుడు భాష, ఈ రోజు మనం హైదరాబాద్ చూడండి సార్, 2 హైదరాబాద్లు ఉన్నాయి యాక్చువల్లీ. ఒకటేమో ఈ ఐటీ ఇండస్ట్రీ ద్వారా ఎదిగిన హైదరాబాద్, అప్పర్ మిడిల్ క్లాస్ ని ఏర్పరిచిన హైదరాబాద్ ఒకటైతే, ఇంకొకటి మన తెలంగాణ మొత్తంలో కూడా మీరు ఈ మధ్య నిజంగా నాట్లకి కోతలకి ఎక్కడికి వెళ్ళినా కానీ బీహారీలు ఇతరత్ర వారంతా వస్తున్నారని చెప్పి, ఈ డైరీ ఫార్మ్స్ లో అయితే మొత్తం వారే. మీరు హోటల్స్ మొత్తం హైదరాబాద్ లో ఎక్కడికైనా వెళ్ళండి, మొత్తం ఒడిషా వాళ్ళు ఉంటారు. కన్స్ట్రక్షన్ వర్క్ లో కూడా కన్స్ట్రక్షన్ వర్క్ లో పూర్తిగా యూపీ, జార్ఖండ్ ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు స్టోన్స్ ఉంటాయి అంటే కింద మనము టైల్స్ వేయడం కానీ, స్టోన్ వేయడం కానీ, మార్బుల్ వేయడం కానీ మొత్తం రాజస్థాన్ ఉంటది. కార్పెంటరీలో ఇంకో వేరే వాళ్ళు ఉంటారు. కరెక్టే, కానీ దానికి దీనికి ఏంటి ఎలా లింక్ చేస్తున్నారు? చెప్తాను. మన ఎకనామిక్ లైఫ్ ఏమైపోయిందనంటే ఇది మన రాష్ట్రంలోనే ఉన్న కంపెనీలు మారిపోయాయి సార్. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ మాట్లాడుతున్నాము, నేషనల్ కూడా అంతే పెద్దగా అయిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ యూనికార్న్స్ అయ్యాయి అంటే మీకు స్విగ్గీ, జొమాటోలు తీసుకోండి, ఏమైనా తీసుకోండి. అంతకుముందు దేశం మొత్తంలో ఉన్నవి కొన్ని కంపెనీలు, టాటాలు, బిర్లాలు అన్నట్టుగా మాట్లాడేవాళ్ళం. ఈ రోజు అసలు మొదలు పెట్టడమే దేశం మొత్తంలోనూ, ఎందుకంటే ఒకటే మార్కెట్ అయింది చేయబట్టి. అది ఒక విషయం. అయితే రెండో విషయం ఏమంటున్నానంటే ఈ నేషనల్ యాంగిల్ ఏదైతే ఉందో, టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మనం గ్లోబలైజేషన్ గురించే చెప్పారు ఇప్పుడు తులసిరెడ్డి గారు. అమెరికా వాళ్ళు మా ఉద్యోగాలు మాకే అంటున్నారంటే అది నేషనలిస్టిక్ బేసిస్ మీద డివైడ్ అవుతుంది. కానీ సబ్ రీజనల్ ది ఎఫెక్ట్ తగ్గుతుంది. నేను మొత్తం ఎలిమినేట్ అయిందని చెప్పి నేను కూడా అనలేదు. ఈ రోజు కూడా మీరు తమిళనాడు ఒక స్టేజ్ లో ఉంది, మీరు కొన్ని ఇతర రాష్ట్రాలు ఇంకొక స్టేజ్ లో ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు ఒక విషయం ఒప్పుకుంటారు లేదు నాకు తెలియదు, కానీ ప్రాంతీయ పార్టీలను అస్థిరపరచాలని, బలహీనపరచాలి అనే వ్యూహంతోనే బీజేపీ ముందుకు వెళుతోంది. కానీ ఇందాక పుల్లారావు గారు ఒక మాట అన్నారు, ప్రాంతీయ పార్టీ లేకపోతే బీజేపీ కూడా అధికారం రావడమో లేకపోతే కాంగ్రెస్ కు అంత సులువు కూడా కాదు. ఎన్డీఏ గవర్నమెంటే కదా మనది కూడా. అదే ఎన్డీఏ గవర్నమెంట్ కూడా మాది కూడా. అవును. ఎన్డీఏలో ఉన్న పార్టీలు మొత్తం, కాకపోతే ఒక డిఫరెన్స్ ఏంటంటే ఎన్డీఏలో ఉన్న ఇన్ని పార్టీలు ఉన్నా గానీ ఒక మోడీ గారే మా నాయకుడు అన్న భావన ఏదైతే ఉందో, కలిసికట్టుగా ఒక సైడ్ భిన్నత్వంలో ఏకత్వం అంటే అదే నేను మాట్లాడేది. అది ప్రిజర్వ్ చేసినంత వరకు ఇప్పుడు ఆ ఏకత్వం యొక్క టైడ్ నడుస్తోంది సార్. అంటే ఇది మళ్ళీ బ్రేక్ అవుతుందా అనేది నేను అనుకోను. ఎందుకంటే టెక్నాలజీ కానివ్వండి, ఇంటర్నేషనల్ మార్కెట్సే కానివ్వండి, ఏ విధంగా మనం అనుసంధానం అవుతున్నామో అది చూస్తుంటే ఈ రోజు ఉద్యమాలు ఏం నడుస్తున్నాయి సార్. మన తెలుగు వారంతా ఏం గొడవ పెడుతున్నాము, అరే మనం తెలుగుని రక్షించుకోవాలి అని గొడవ పెడుతున్నాం. ఈ రోజు మన పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నాము, వాళ్ళకి తెలంగాణలో అవకాశాలకు సరిపడా వాళ్ళ విద్య ఉంటే సరిపోతుంది అని చెప్పి ఏ తల్లిదండ్రులు అనుకోవట్లేదు. ఈవెన్ లోయెస్ట్ ఆఫ్ ది ఎకనామిక్ ల్యాడర్ లో ఉన్నవారు కూడా, ఈవెన్ ఒక రిక్షా నడిపించేవారో, ఆటో నడిపించేవారో వారి పిల్లలే అయినా కూడా, లేకపోతే రైతు కూలీల పిల్లలే అయినా కానీ మావాడు ఇంగ్లీష్ చదవాలి, ఇంకొక భాష నేర్చుకోవాలి, మన రాష్ట్రంలోనే కాదు అవకాశాలు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రీజనల్ పార్టీస్ పని చేయలేవనా? అంటే అదే చెప్పబోయాను ఇంతకుముందు. ఇప్పుడు రీజనల్ పార్టీస్ అవి రీజనల్ పార్టీసే అని చెప్పి మనం ఎందుకు అనుకోవాలి? రైట్. ఈ రోజు మీరు చూడండి, అందుకనే ఆప్ అన్నాము మనము. ఆప్ ఢిల్లీలో వచ్చింది చేయబట్టి అది రీజనల్ అనొచ్చు 4 రోజులు. దాని తర్వాత పంజాబ్ లో వచ్చింది, వెళ్ళి గుజరాత్ లో పోటీ చేస్తోంది, లేకపోతే ఉత్తరప్రదేశ్ లో కేజ్రీవాల్ గారు మోడీ గారినే. సో మీరు మీ
పార్టీ రీజనలా కాదా అనేది కాదు, మీ ఆలోచన విధానం రీజనల్ ఉందా లేదా అనేది, మీ ఆలోచన విధానం క్యాస్టిస్ట్ గా ఉందా లేదా అనేది. రిఫార్మ్ చేసుకోలేమా? తప్పనిసరిగా చేసుకోగలవు. వాళ్ళు కూడా ఈ ఎకనామిక్ ఆపర్చునిటీస్ మీదనో ఇండియా నేషనలిజం మీదనో, ఇప్పుడు ఏం టీడీపీ నేషనలిస్టిక్ కావకూడదని చెప్పి ఎవరన్నారు సార్? ఎందుకు అనుకోవాలి? తెలుగుదేశం పార్టీ అని పేరులో తెలుగుదేశం ఉన్నారు కదా, వాళ్ళు అండమాన్లో ఉన్నారు, తెలంగాణలో పోటీ చేశారు. సో అందుకే అంటే నా పాయింట్ ఏంటంటే, ప్రాంతీయ పార్టీ అంటే వాళ్ళు ఏ ఎమోషన్ తో మొదట్లో మీరు పెట్టారో, ఎన్టీఆర్ ఏ ఎమోషన్ తో పార్టీ పెట్టారో, లేకపోతే బాల్ ఠాక్రే ఏ ఎమోషన్ తో పార్టీ ఒకటే ఇప్పుడు నడిపించేటట్లుగా లేదు సార్. నేను అనేది మీరు పర్ఫార్మెన్స్ డెలివర్ చేయగలిగితే, మీరు ఈరోజు ఆస్పిరేషనల్ అయిపోయారు, పాపులేషన్ కూడా ఆస్పిరేషనల్ అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు మనకు ఓన్లీ దూరదర్శన్ ఇది ఉండేది, ఏది ఆకాశవాణి ఉండేది ఫర్ ఎగ్జాంపుల్. ఆ రోజు మనం చూపించిందే ప్రజలు చూసేవాళ్ళు, మనం చెప్పిందే ప్రజలు వినేవారు. ఈ రోజు అట్లా లేదు కదా. ఈ రోజు మొత్తం ఇంటర్నెట్ వచ్చింది, ప్రపంచం మొత్తం ఎటు వెళ్తుందో చూస్తున్నాము. అండ్ మీరు ఒక్క విషయం చూడండి, లాస్ట్ 10 years లో ఇండియా యొక్క ప్రపంచ స్థాయిలో భారత్ యొక్క స్థానం పెరుగుతున్నా కొద్దీ మనం కూడా భారతీయులమని అనుకోవడంలో ఒక ప్రైడ్ ఉంది అన్న ఫీలింగ్ వచ్చాం, చూసారా? అది రేపు నేను అనుకోవడము, నేను ఒక్కటే మాట చెప్తాను, ఇది జరగదు అని చెప్పి నేను నమ్ముతున్నాను. కానీ జరిగినా కూడా ఒకవేళ భారతీయ జనతా పార్టీ బదులు రేపు కాంగ్రెసే వచ్చింది అనుకోండి, పొరపాటున అది రాదని నేను నమ్ముతున్నాను. కానీ అంటే వచ్చింది ఈ నేషనలిస్టిక్ ఫీలింగ్ సడన్ గా భారతీయ భావన, కాదు ఈ జాతీయ భావన బీజేపీతోనే పెరిగిందనా దేశంలో? సార్ ఇది బీజేపీతో తప్పనిసరిగా పెరిగింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మాది ఫస్ట్ డే ఫామ్ అయినప్పటి నుంచి, జనసంఘ్ ఫామ్ అయినప్పటి నుంచి ఏక్ నిషాన్, ఏక్ విధాన్, ఏక్ ప్రధాన్ అని చెప్పి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఏదైతే అన్నారో, ఒకే దేశంలో 2 జెండాలు కానీ, 2 రాజ్యాంగాలు కానీ, 2 ప్రధానమంత్రులు కానీ ఉండడానికి వీలు లేదని చెప్పి ఏదైతే అన్నారో, ఎందుకంటే అది నేషనలిస్టిక్ ఫీలింగ్ ద్వారా పార్టీ. సో గ్యారంటీగా అందులో బీజేపీ యొక్క పాత్ర గణనీయంగా ఉంది. ఇది మాట్లాడతాను నేను, ఎందుకంటే నాకు ఒక్కటే అనట్లేదు. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ ఆల్సో వన్ పాయింట్. నాకు అర్థమైంది, మీరు డిబేట్ ఓపెనింగ్ నుంచి కూడా మీరు తీసుకున్న లైన్ నాకు అర్థమైంది. అంటే ప్రజల ఆలోచన విధానము వన్నెస్ వైపుగా ఎలా వెళుతోంది అనే దాన్ని అంతర్లీనంగా మీరు చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఎగ్జాంపుల్ చూస్తూ పుల్లారావు గారితో మాట్లాడతాను, అలాగే తులసిరెడ్డి గారితో కూడా మాట్లాడదాం. అంటే ఈ జాతీయ భావము, నేను భారతీయుడు అనే భావన మోదీ ప్రధానమంత్రి అయ్యాకనే, అంటే ప్రపంచ దేశాలు మనం చూసే దృష్టి, మనం మనల్ని చూసుకునే దృష్టికోణం పుల్లారావు గారు, పొలిటికల్ వన్నెస్ అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం, దాని వెనకాల బీజేపీ రాజకీయ వ్యూహం ఏంటి అనేది. కానీ ఇప్పుడు కిషోర్ రెడ్డి గారు చెప్పిన ఈ వన్నెస్ అనే థియరీ భారత రాజకీయాలకు ఎలా సరిపోతుంది? 1.4 బిలియన్ బియాండ్ పీపుల్, 22 పైగా రికగ్నైజ్డ్ భాషలు, 10ల సంఖ్యలో పోని ప్రధానమైన పార్టీలు, 100ల సంఖ్యలో ఇంకా పార్టీలు, రాజకీయ పార్టీలు. ఇస్ ఇట్ పాసిబుల్? ఓకే, కిషోర్ గారు హైలీ రెస్పెక్టెడ్ మ్యాన్. హిస్టరీ మొన్నే తయారవటం, మొన్నే భారతదేశం హిస్టరీ అంటే నేను ఒప్పుకోను, అది మర్చిపోండి. ఒక దేశం వన్నెస్ ఒకటంటే జ్ఞాపకం పెట్టుకోండి. భూమి ఏరియా కాదు, కామన్ మెమరీ అంటారు, కామన్ మెమరీ. భారతదేశానికి అలాగే 1000-1500 సంవత్సరం తెలిసిన హిస్టరీ ఉన్నారు కదా, తెలిసిన హిస్టరీ ఒక బుద్ధా నుంచి ఇవాళ వరకు. అప్పటి నుంచి అప్పుడు కూడా వేరే వేరే రాజాలు అందరూ ఉండినా, బ్రిటిష్ వచ్చినా, ఫ్రెంచ్ వచ్చినా, డచ్ వచ్చినా, మొఘల్ వచ్చినా, ఆ భారతీయత పోలేదు, ఎక్కువ పెట్టుకోవాలి. సో ఎస్, ఓ రకంగా ఒక టైంలో ఎక్కువ మాట్లాడతారు. ఇందిరాగాంధీ గారి టైంలో ఏం తక్కువ లేదు నేషనలిజం, లాల్ బహదూర్ శాస్త్రి టైంలో లేదు. ఆఖరికి నెహ్రూ గారు చైనాలో మనకు ఫియాస్కో అయిపోయినా భారతీయులు అందరూ ఒకటిగా బయటకు వచ్చారు చైనా మీద. ఆశ్చర్యపోయారు అందరూ, ఇంత యూనిటీ దేశంలో ఉన్నదా, ఇంత యూనిటీ. అస్తమానం మన కులాలు ప్రాంతాల గురించి మాట్లాడతాము. సో అది చాలా వరకు ఈ ప్రైడ్, ఈ గర్వం భారతీయుల్లో ఉన్నది. మీకు ఎంతో అక్కర్లేదు. అది లీ కువాన్ యూ, సింగపూర్ ప్రధానమంత్రి, ఫేమస్ మ్యాన్ కదా, సింగపూర్ తయారు చేసిన వ్యక్తి. ఆయన ఏమన్నాడంటే, బ్రిటిష్ ఎంత ట్రై చేసినా భారతదేశాన్ని డామినేట్ చేసి అన్ని మార్చేయటానికి, భాష, మతం, కల్చరు, అక్కడున్న బట్టలు, ఎంత ట్రై చేసినా ఒక చిన్న వర్గాలు లొంగినాయి కానీ మొత్తం దేశం లొంగలేదన్నారు. ఎందుకంటే పూర్వం నుంచి ఉన్న సివిలైజేషన్, పూర్వం నుంచి ఉన్న సంస్కృతి జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన అన్నాడు, చాలా వయసుగా అన్నాడు, ఇది ఓల్డ్ సివిలైజేషన్.
సో ఇది అలా కంటిన్యూ అవ్వాలని మనం కోరదాం. కొన్ని విషయాలు న్యాచురల్ గా ఒక వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. ఆ ఛాలెంజెస్ కి మోడీ గారికి వచ్చింది, నో డౌట్. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అని 1 కోటి మంది రావటం, గత 25 సంవత్సరాల్లో బయట దేశాల నుంచి వచ్చి సెటిల్ అయిపోవటం, ఒక 25 సంవత్సరాలు బట్టి జరుగుతూ ఉన్నది. లేకపోతే 40 సంవత్సరాలు రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు కూడా ఆసామ్ ఇష్యూ కూడా వచ్చింది. సో అది కొత్త కాదు, ఓల్డ్ స్టోరీ. అండ్ ఇంకా ముందరికి వెళ్ళాలి, ఇంకా ఐడెంటిటీ భారతదేశాన్ని పెంచుకోవాలి. చైనీస్ చాలా ఈజీ, 99% మంది చైనీస్ భాష మాట్లాడతారు, మ్యాండరిన్. అవును, ఒక్క మతమే ఉన్నది, అవన్నీ ఉన్నాయి. చైనాకు ఒకే ఫుడ్ ఉన్నది, 2000-3000 మైళ్ళు వెళ్ళినా అదే తినేది. వల్ల కొంచెం ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డైవర్సిటీ అంటా ఉన్నది, కానీ ఆ ఫీలింగ్ ఎప్పటి నుంచో ఉన్నది. ఈ కొద్దిగా మోడీ గారి కింద ఈ ఇష్యూస్ వల్ల ఆయన కొన్ని స్టెప్స్ తీసుకుంటాం వల్ల ఛాలెంజెస్ వస్తే కొంచెం ఎదుర్కొన్నందువల్ల అది మనం తీసేయలేము. ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఇందిరాగాంధీ ఎలా ఎదుర్కొన్నారో మోడీ గారు కూడా చైనాని ఎదుర్కొన్నాడు. అది నా వ్యూలో 2020లో జరిగింది. అదో పెద్ద చైనీస్ ఛాలెంజ్. ఏప్రిల్ 2020లో పెద్ద చైనీస్ ఛాలెంజ్ భారతదేశానికి. సో లొంగిపోతావో లొంగలేదు. పుల్లారావు గారు, ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ 3వసారి ప్రధానమంత్రిగా ఉన్నారు. సరే, తర్వాత ఎన్నికల్లో అప్పుడు ఏం జరుగుతుందో అనేది పక్కన పెడితే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో దాదాపు మోదీతో ఈక్వల్ సీనియారిటీ పొలిటికల్ గా, లేదా ఒక ఏడాది అటు ఇటు చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ చీఫ్, అటు జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత. 4 పార్టీలు ఉన్నా కూడా 3 పార్టీలు కలిసి బీజేపీతో కలిసి అధికారంలో ఉండడం, 4వ పార్టీ కూడా వ్యతిరేకించే పరిస్థితి ఏం లేదు. ఏదైనా కారణంగానే ఉండి అతని కేసులు భయమో ఇంకోటో. సో దట్ ఎంతో కొంత అక్కడ రాష్ట్ర ప్రయోజనాల మీద రాజీ పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది, లేదా కనిపిస్తోందా, నేను మిమ్మల్ని అడుగుతున్నా. కమింగ్ టు తెలంగాణలో బీఆర్ఎస్ ఇవాళ తనే 3rd ప్లేస్కి వెళ్ళిపోయి రేపు పొద్దున్న ఏమవుతుందనే అస్తిత్వం కోసం పోరాడుతూ బీజేపీతో కలిసి వెళ్ళిపోతుందా లేకపోతే అనే ఒక పరిస్థితుల్లో, అంటే ఈ ప్రాంతీయ పార్టీలు ఉంటే ఎన్డీఏతో ఫ్రెండ్లీగా ఉండాలి, లేకపోతే ఆపోజిట్ టీంలో ఉంటే పొలిటికల్ గా తమ ఎగ్జిస్టెన్సే క్వశ్చన్ మార్క్. ఆ పరిస్థితి ఉందా లేదా? ఒక చిన్న పాయింట్ ఏంటంటే, అనవసరంగా ప్రాంతీయ పార్టీలు సెంటర్ తో కొన్ని విషయాలతో పెట్టుకోవటం. మమతా బెనర్జీ ఏంటి పెట్టుకున్నది, బంగ్లాదేశ్ గురించి పెట్టుకున్నారు. అలాగే స్టాలిన్ తమిళ లాంగ్వేజ్ గురించి, దీని గురించి అది ఎవరు ఓటే లేదే, దానికి మమతా కూడా వేయలేదే. అన్ని ఓట్ల కోణంలోనే చూస్తే మరి అది మీరు చేయవలసింది. అనవసరంగా ప్రాంతీయ పార్టీలు ప్రతి నేషనల్ విషయం మీద మీడియాలో వచ్చేస్తాడు, ఏదో పెరిగిపోయాను అనుకుని ఆయన వెళ్ళి గొడవలు చేసుకోవడం అనవసరం. నితీష్ కుమార్ చేయలేదు, నవీన్ పట్నాయక్ చేయలేదు, 25 సంవత్సరాలు పరిపాలించారు. ఎస్, రాజకీయంగా వ్యతిరేకించారు, కానీ ప్రతి విషయాన్ని కలువ చేసుకోలేదు. నాయిస్, నిశ్శబ్దం చాలా ఉపయోగం, అనవసరం. ఏదో పెద్ద ఇప్పుడు విజయ్ ఇప్పుడు వరకు ఏం చేస్తున్నాడు, ఏ ఫ్రంట్ జాయిన్ అవ్వకుండా డాన్స్ ఆడుకుంటా ఉన్నాడు సినిమా స్టార్ విజయ్. రేపు మారిపోతాడా? రేపు మారిపోతే ఏమొస్తాయి వ్యతిరేకలు వేరే. అతను క్లియర్ గా అర్థమైంది ఏంటంటే, నీతో నాకేంటి విరోధం అతనితో, అంతే కదా. ఆయన ముందరికి వెళ్ళాలి కదా రాష్ట్రానికి. ఎంతవరకు చేస్తాడో నేను చెప్పలేను. సో ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు కొద్దిగా ఓడిపోయిందో, కొద్దిగా అన్నీ కాదు అలాగా, వాళ్ళు అనవసరంగా కాంట్రవర్సీలు, టెండెన్సీలు ప్రజల్లో మొహం తీసేటట్టుగా చేస్తారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఎక్కువ కాంట్రవర్సీలు, ఎక్కువ టాకింగ్, ఎక్కువ మీడియాలో వచ్చి ఎగ్జాంపుల్స్ మమతా బెనర్జీ గానీ, కేజ్రీవాల్ గానీ, స్టాలిన్ గానీ, వీళ్ళందరూ, నితీష్ కుమార్, ఇప్పుడు నితీష్ కుమార్ ఆయన చదువుపోయాడు అనుకోండి, వీళ్ళ ముగ్గురు కేసీఆర్ గానీ వీళ్ళ నలుగురు రీగైన్ అయ్యే అవకాశం ఉందా? అది ఎవరు చెప్పడం, వాళ్ళ చేతిలో ఉన్నది. కానీ నాకు మమతాది చాలా కష్టం కనిపిస్తుంది. కష్టం అంటున్నాను, అంటే అవదంటలేదు. కేజ్రీవాల్ ఇది వాళ్ళ చేతిలో ఉన్నది. ప్రాంతీయ పార్టీలు పడిపోయాక ఎలా మారుతారు, ఎలా అడాప్ట్ అవుతారు. చిన్న సింపుల్ సెంటెన్స్ చెప్పేస్తా. 150 సంవత్సరాల క్రితం చార్ల్స్ డార్విన్, మన అందరికి తెలిసిన సైంటిస్ట్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అన్నారు. బలవంతుడుగా ఉన్నది వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఈ ప్రాంతీయ వాళ్ళు అడాప్ట్ అవ్వాలి. సర్వైవల్ కి అడాప్ట్, బలం కూడా కాదన్నారు. ఆఖరి అడాప్షన్, మారాలి. వాళ్ళు మారగలరా? మమతా ప్యానిక్ అయిపోయి పారిపోయింది. మమతా అలాగే కేజ్రీవాల్ కూడా కుదేలేదు. వాళ్ళు మారాలి. మేము మారుతున్నాం. ఆ పిక్చర్ వస్తే సర్వైవ్ అవుతారు. లేకపోతే చార్ల్స్ డార్విన్ చెప్పినట్టుగా వాళ్ళు ఖతం.
తులసిరెడ్డి గారు ఏం చెప్తారు? ఒకటి కేజ్రీవాల్ కాంగ్రెస్ ను ఓడించి ఆయన అధికారంలోకి వచ్చాడు. కాంగ్రెస్ మిగతా రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి. కాంగ్రెస్ ని బలహీనపరిచి ఆయన అధికారంలోకి వచ్చి వాళ్ళు ఆయన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మమతా బెనర్జీ చూసాం, ఆమెనేం అనకండి ఓడిపోయిన తర్వాత అన్నారు. అది ముందైతే క్యాంపెయినింగ్ అంతా నువ్వా నేనా అన్నట్టు చేశారు వెస్ట్ బెంగాల్లో. సో దట్ ఇతర రాష్ట్రాల్లో కూడా ఇవాళ ఏంటి కాంగ్రెస్ పార్టీ సొంతంగా ఎదగాలనుకుంటోందా? ఈ ప్రాంతీయ పార్టీల వాళ్ళ పర్సనల్ వ్యవహారాలు, అవినీతి వ్యవహారాలు మన తలనొప్పి ఎందుకు అనుకుంటోందా? ఏ పార్టీ అయినా, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్రాంతీయ పార్టీ కావచ్చు, సొంతంగా ఎదగాలని ఏ పార్టీని అనుకుంటుంది. ఊరికి ఊరిగా కాకమ్మ కవులు తప్పున చేసి సొంతంగా ఎదగడానికి అవకాశం లేనప్పుడు అప్పుడు మిగతా పార్టీలతో స్నేహాలు, పొత్తులు, అంటకాగడాలు, తర్వాత పొత్తులా ఉంటాయి. కాబట్టి ఎవరు ఏం చెప్పినా, అది బీజేపీ చెప్పినా, కాంగ్రెస్ చెప్పినా, ప్రాంతీయ పార్టీ చెప్పినా, అలా సెపరేట్ పార్టీలు. కాబట్టి ఏ పార్టీ సొంతంగా రావాలని చూస్తారు. రాని పరిస్థితి ఉన్నప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. ఇప్పుడు 1989 నుంచి ఇప్పటి వరకు సంకీర్ణ ప్రభుత్వాల యుగమే జరుగుతా ఉంది. 89 నుంచి ఇప్పటి వరకు మనం ఒక్కసారి 303 వచ్చింది 2019లో. అంతవరకు ఎప్పుడు వచ్చేసి కేంద్రంలో ఏ పార్టీకి నేషనల్ ఫ్రంట్ కానీ, యునైటెడ్ ఫ్రంట్ కానీ, యూపీఏ కానీ, ఎన్డీఏ కానీ, ఇండియా కానీ ఏది లేదు కదా. కాబట్టి విధి లేని పరిస్థితి. సొంతంగా రావాలని చూస్తారు, రానప్పుడు చేస్తారు. కాబట్టి ఇది ప్రజలు మార్పు కోరుకోవడం అనేది ఇది మానవ సహజం. ఆ మార్పు అనేది ఒకసారి జాతీయవాదంపై వస్తుంది, ఒకసారి ప్రాంతీయవాదం వస్తుంది, ఒకసారి భాష మీద వస్తుంది, ఒకసారి అన్ని బాగున్నాయి కానీ మార్పు కోరుకుంటారు. చూద్దాం ఒకసారి మారుద్దామని చెప్పేసి రైతు కదా పంట ఏగిలి మార్చినట్టు. కాబట్టి రేపు 2029కి బీజేపీని గద్దె దిగకుండా ఎవరు కాపాడలేరు. మోడీ కాపాడలేడు, అమిత్ షా కాపాడలేరు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఎలా చెప్తారు? 22 రాష్ట్రాల్లో బీజేపీ ప్లస్ మిత్రపక్షాలతో కలిపి ఉంది. 4 రాష్ట్రాల్లో మీరున్నారు, మిగతా 3 చోట్ల ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అంటే 3, 22, 4, 3 అంటే దేశం ఎటువైపు చూస్తోంది? కిషోర్ రెడ్డి గారు ఇందాక అదే అంటారు కదా, వన్నెస్ వైపు వెళ్ళిపోతున్నారు ప్రజలంతా అని. ముందు లోక్సభ చూసాం. 1984లో కాంగ్రెస్ ఎన్ని వచ్చినాయి? 414 వచ్చినాయి. ఇది చరిత్రలో కనీవిని ఎరగని మెజారిటీ. 414. 89లో ఓడిపోయింది. ఇంకా అంతకంటే ఏం ఎగ్జాంపుల్ కావాలా? 414 వచ్చి 84లో 89లో ఓడిపోయింది. ఈలోకి 240 వచ్చింది 2024లో, 2029లో ఓడించేది పెద్ద కష్టమా? కాబట్టి మార్పు అనేది ఉన్నప్పుడు అది సునామీ తినపోతుంది. వచ్చేసి అడు మన కాంగ్రెస్ జనతా పార్టీ యొక్క ఆ ఉదంతమే మనకు తెలుస్తా ఉంది మోడీ ప్రభుత్వం మీద. బట్ అది స్టిల్ సోషల్ మీడియా వరకు పరిమితమైంది. బట్ ఎనీవే ఏది ఎప్పుడు ఎలా మారుతుందో ఇండికేషన్ మనకు. కాబట్టి మార్పు కోరుకుంటున్నారు. 2029 ఎవరు కాపాడలేరు. మోడీ ప్రభుత్వం దిగిపోకుండా మోడీ కాపాడలేడు, అమిత్ షా కాపాడలేరు, ఎవరు కాపాడలేరు. డెఫినెట్ గా ఇండియా కూటమి వస్తుంది. దాంట్లో వచ్చేసి కాంగ్రెస్ సొంతంగా ఏం రాదు. కాంగ్రెస్ కొన్ని మిత్రపక్షాలు కలిసి అధికారానికి వస్తాయి. అది కూడా ఏం బ్రహ్మాండంగా మెజార్టీ రాదు వస్తాయని చెప్పలేదు. డెఫినెట్ గా ప్రభుత్వం చేంజ్ కాక తప్పదు. పుల్లారావు గారు ఎన్ని కామెంట్ ఆన్ దిస్? తులసిరెడ్డి గారు చాలా చెప్పారు కాంగ్రెస్ ప్లస్ మిత్రపక్షాలు. ఆయన తులసిరెడ్డి గారి మీద ఎవ్రీబడి రెస్పెక్ట్స్ హిమ్, కానీ ఆయన అస్ట్రాలజర్ అని కూడా నాకు తెలియలేదు. ఐ విల్ డెఫినెట్లీ కన్సల్ట్ హిమ్. ఏమన్నారు? సారీ, అస్ట్రాలజర్ కూడా ఆయన అందుకనా అస్ట్రాలజర్ అంటే ఆయన చాలా కాన్ఫిడెంట్ గా కాంగ్రెస్ మిత్రపక్షాలు చాలా మినిమం ఒక మెజారిటీతో అధికారంలోకి వస్తుంది అని చెప్పారు. పాలిటిక్స్ ఆర్ ఆల్వేస్ డైనమిక్. లెట్స్ సీ ఈ బలమైన ప్రాంతీయ పునాదులు ఉన్న రాజకీయ నేతలు తిరిగి పుంజుకుంటారా, లేకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసమో సొంత ప్రయోజనాల కోసమో భయాలతోటో ఇంకో దాంతోటో కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తారా? రెబెల్ పాలిటిక్స్ చేద్దాం అనుకున్న నేతలు అలాగే మిగిలిపోతారా? ప్రజలు ఆదరిస్తారా? చూద్దాం. థ్యాంక్స్ వెరీ మచ్ పుల్లారావు గారు, తులసిరెడ్డి గారు, కిషోర్ రెడ్డి గారు. ఇది వాళ్ళ